రైతుకు రుణమాఫీలు ఇవన్నీ ఉండగా ఆయన ఆదాయం ఇంకా ఇంకోటి కావాలి ఇస్తాను అది అని పెట్టాను వేసి ఆయన ఆరం కాడ చేస్తాను 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉండగా మనిషి ఏం చేస్తారు ఏమయ్యా 6 గ్యారెంటీ చేసేటట్లు ఏదో ఒకటి చేసి ఎట్లుంది రైతుల పరిస్థితి ఎట్లుంది మరి ఏమున్నాయి అట్లా చేస్తున్నాడు అన్నయ్య అని ఆక్రమణాన్ని ఎంతకని ఇప్పుడు ఏం చేస్తారో ఏమో ఆయనకి మరి గెలిచే వరకు ఈ హామీలు ఇచ్చాడు ఎందుకంటావు మరి ఈ అట్లే పొట్టతిప్పటికి ఎవరైనా అంటారు ఆయన బాధకు ఆయన అన్నాడు ఏం చేస్తాం మరి ఆయన బాధకు ఆయన అండి ఇప్పుడు మన బాధ ఏం చేద్దాం మరి ఆయన చేసిండు ఆశకి వేస్తే మోసమైన ఆశకైతే మోసం చేసిండు అంట మరి బీఆర్ఎస్ అన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఆయన చేసిండు మంచిగానే కానీ అప్పులు చేసినట్టు ఇప్పుడు ఆయన బతుకుంటున్నారు మంచిగానే చేసినా మరి వాడగొడుతుంది కదా మనిషిని ఒక్కరు పని 10 మంది 11 అయితే ఆయన అదృష్టం బాగాలేకపోయా మరి గెలిపించుకున్న మనిషి అయినా మంచి చేయాలి కదా పైదా ఉండాలి కదా మనకు ఉండాలి కానీ చేస్తాడు మరి రానున్న రోజులు ఏమన్నా మంచిగా చేస్తాడంట ఏమి రాగలంగా చేస్తాడా ఇంకా మూడేళ్ళు చికెనా 5 ఏళ్ళ ఒక సంవత్సరం అయిపోయా ఇక మన ఇంకా 4 ఏళ్ళు ఉన్నది 6 గ్యారెంటీ అంటాడు ఆ కడుతో ఒక ఇస్తాడు ఇంకా గ్యారెంటీ ఇస్తాడు ఏం చేస్తాం ఏమంటే ఏమంటాడు ఆడిని అప్పే జరుపుతున్నా వాడిని అప్పే జరుపుతున్నా అదే బాగుంది లేకుంటే ఎప్పుడో చేస్తుంటే అప్పుడు కంటే ఏం వచ్చినాక అప్పుడు ఎక్కువ చేసింది మరి ఎంత అవుతుంది ఆయన ఆడేళ్ళకు బస్సులు పిరిగి పెట్టిండు అది ఎంత అయిపోతాం మరి అన్ని చేయగానే అవి చేసిండు మరి ఆయన అందరికి మాపే చేసిన ఈయన అప్పే ఆయన మళ్ళీ వచ్చినాడు ఏమంటాడు అంతేగా ఓన్ మీద అప్పులే బాగున్నది ఈయన జనాలకు ఏం చేతులు లేదు ఆయన అప్పులు చేసినాము ఆయన అప్పులు చేస్తున్నాం అదే అంటున్నాడు పిల్లలు ఇస్తారు కదా అంటే ఓడెక్కే వరకు ఓడ మళ్ళా ఓడ దిగినాక ఓడి మళ్ళా ఉన్నది ప్రపంచం అట్లా ఏం చేస్తాం చేదాడింది అయిపోయాయి ఏం చేస్తాం అదేలాగా ఎవరిని ఏమంటారులే మీ ఏమంటాం కొత్త గ్యారెంటీలు ఇస్తాను పంచాయతీ ఎలక్షన్స్ కోసం అంట అంతే మన పార్టీకి గెలవాలని లెక్క మళ్ళా నా పార్టీకి కూడా గెలవాలని ఆలోచన అంటే ఎన్ని మాటలు చెప్పినా కానీ ముందు గెలుచుడు ముఖ్యం అంట అది ప్రపంచం అట్లా ఏం చేస్తాం ఈ 4 ఏళ్ళలో ఏమైనా చేసే ఆలోచన ఉందంటవా మనిషి ఏమో ఆయన దయ ఏం ఆయన చేతిలో చిక్కింది ఇప్పుడు ఎన్ని 1/2 కిలో 30 1/2 కిలో 50 అంతే మనతున్నాయి 2 ఐటమ్ సీఎం అంటే ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు చూడు ఓటు వేయవలసిందే వేస్తాం ఇక వచ్చే బియ్యం వస్తున్నాయి తినే బియ్యం తింటున్నాం వచ్చేటి వస్తాయేమో ఇక మరి సీఎం అయ్యే వరకు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పారు కదా మరి ఇస్తారేమన్నా వచ్చేటి వస్తున్నాయి కొంతమందికి వస్తాయేమో మరి వచ్చిన కొద్ది రోజులలో ఇస్తా అన్న కదా మనిషి ఇస్తుండొచ్చు ఇస్తారు మరి ఇస్తారేమో ఇయ్యరా అంటున్నారు కదా ఇస్తారు అంతే నీకు వచ్చి నీకు అందుతున్నాయా నాకా ఇప్పుడు వచ్చేటోళ్ళకి వచ్చినాయి వస్తాయేమో వచ్చేటప్పటికి అట్లా రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇట్లాంటివి వచ్చినాయి కొంతమందికి మా వాళ్ళకి కూడా వస్తాయి వస్తుండొచ్చు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పాలన ఇగో ఎవరు దాని ఇప్పుడు పూలు తెచ్చిన నేను నిన్న 120 రూపాయలు అమ్మినాయి ఇలా 60 రూపాయలు అమ్ముతున్నాయి గట్లా అది రాజకీయం గురించి అంటే మనకు తెలియదు ఇక గవర్నమెంట్ మారినప్పుడల్లా మాటలు మారుతాయి అంట అంతే మనం ఏం చేస్తాం మన చేతిలో ఏమున్నది అంత ఫ్రీ బస్ అంటే పోయేటోళ్ళకి ఎరకన్నా మన బస్సులో పోతున్నాం పోయేటప్పుడు పోతారు వస్తారు అంతే మరి 500 గ్యాస్ ఉచిత కరెంట్ ఇవన్నీ ఉన్నాయి 500 గ్యాస్ వస్తుందా 500 గ్యాసా వస్తున్నాయేమో సార్ వచ్చేటోళ్ళకి వస్తున్నాయి మీరు డబుల్ బెడ్రూమ్కి అప్లై చేస్తున్నారు కదా అందరూ డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు కదా మస్తు పెట్టుకుంటున్నారు మరి వస్తున్నాయి అట్లా ఏమన్నా వస్తాయేమో వచ్చేటోళ్ళకి వస్తాయి వండిస్తున్నామా అంతే మనకు వేరే ఈ రైతు బంధు రుణమాఫీ ఎన్ని అన్నా కదా ఇవి లేవు ఇంకేవి రాలే మరి వాటి కోసం తిరుగుడు అవుతుందా తిరుగుతున్నాము పోయినప్పుడు కాగితాలు ఇవ్వమన్నప్పుడు కాగితాలు ఇస్తున్నాము చేయమన్నప్పుడే చేస్తున్నాం కానీ ఈ వరకు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఏది లేదు మరి దేశానికి రైతులు ఎన్ని మొక్క అది అని చెప్తారు కదా మరి అట్లాంటి రైతులను పట్టించుకోకపోతే రైతులే నాశనం కానీ ఎవరేం నాశనం కారన్న ఎంత చేసినా కానీ ఎవరు గెలిచినా కానీ రైతులే నాశనం అవుతారు అందరు గద్దెక్కే వరకే ముచ్చట్లు అంటారు మరి రానున్న రోజులు ఏమైనా చేసేదంటారు మంచి ఎవరేం చేయలే రైతులకు మాత్రం ఎవరేం సేఫ్టీ చేస్తలేరు ఏ గవర్నమెంట్ ఉన్నా రైతులు అన్యాయం చేశారు మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిండు కదా 6 గ్యారెంటీలు ఈ వరకు అయితే మాకు ఏ గ్యారెంటీ రాలేదు వరకు అంటే లేడీస్కి బస్సు పెట్టండి కదా మంచిగా మేము తిరిగాం ఉండేది పల్లెటూళ్ళకి పట్టణం రాముగా మేము బస్సు పెట్టుడు మాకైతే లాభం ఏం లేదు రైతులకైతే వేస్టే
నేనేం చెప్పాలి నాయన, నాకేం మాట్లాడరు. వాని గవర్నమెంట్లే మనవాడు వచ్చేదాకా వచ్చిండు, అరలో అన్నాడు, సిరిగిపోయిన షెడ్ ఎంతనో వాడంతా. రైతులకు రుణమాఫీ చేస్తలేడు, బ్యాంకులు రుణమాఫీ ఇస్తాడు 2 లక్షల వరకు, అవి లేవు. ఇండ్లకు 5 లక్షలు ఇస్తా కట్టుకోరు అన్నాడు, ఇప్పుడు కట్టిన వారికే ఇస్తాడట, అవి కూడా తిరగాక వస్తూనే లేవు. వాడు ఏం చేస్తుండు, అరలో అన్నాడు, అన్నీ మంచిగా దొబ్బిండి అయిపోయింది. వాడేంటికి గెలిచేందుకు గెలవకెందుకు వాడు ఎవ్వి ఇచ్చిన వానికి 2 మాటలు వేసిండు. కేసీఆర్ వేసిండు, అది కేసీఆర్ దొరకబట్టిండు. ఈ రైతు బంధు కాదు, ఇవి బ్యాంకులు. ఇక అవి వచ్చిన 2 మాటలు వచ్చినాయి, రానోళ్ళకి మొత్తమే రాలేదు మాకు. ఇక ఏమి ఇస్తున్నాడు వాడు, ఇది ఇస్తా అది ఇస్తా అని అన్ని ఏతులు తెంగిండు. అయితే చినిగిపోయిన షెడ్ లెక్క పెట్టుకొని అరలో అన్నాడు. ఇక ఇంకేముంది, తిట్టాలి మరి అట్లే. ఒకళ్ళమేమో తిన్నోడు 2 లక్షలు తిన్నోడు 4 లక్షలు తిన్నోడేమో గడ్డకెక్కే. ఇప్పుడు పెరుగు అన్నం పెట్టుకొనేమో ఒకళ్ళు తినబట్టి తిందామంటే బాగుచేరు అన్నం దొరకకుండా మేము ఉంటాం. తిట్టదా మరి వాడే రేవంత్ రెడ్డి గారు. అందరు కలిసి ఒక వారి చూద్దామని చేసినప్పుడు చేయాలి కదా, కొంతనన్నా చెప్పొచ్చు కదా, చేయొచ్చు కదా. వాడు ఏమైనా చేసిండా, ఏం చేస్తలేడు. ఏమన్నా అంటే ఇక ఇప్పుడు రుణమాఫీ వేస్తున్నా 20 తారీఖు 30 తారీఖు 2 తారీఖు కాపు లోన్లు ఇస్తున్నా, ఎవ్వి ఇస్తలేడు ఆయన. ఇక సరిపోయింది, ఇంకేంది. మరి కేసీఆర్ మంచి చేయలేదనే కదా ఆయన తీసేసి ఆయన పెట్టుకుంది. కేసీఆర్ మంచిగానే చేసిండు, ఒక్కనికే ఇవ్వద్దని మీరే మీ అసొంటి పిల్లలే పట్టిరు పట్టు. మేము రేవంత్ రెడ్డిని తెస్తాం, మాకు డ్యూటీలు ఇస్తాడు, మాకు 100 మందికి ఇస్తాడు, 50 మందికి ఇస్తాడు అని ఇప్పుడు కాలేజీ పిల్లలే చేసిరు కదా. అది వాడు ఎవరిది నిలుపుకుంటలేడు మాట, నిలుపుకుంటుండా చదువుకున్నాడు మాట నిలబెట్టాలి కాదు. రైతులకు ఎంత కష్టం ఉంటుంది. రైతుకు పంట పండించినోనికి 1 గుంట ఉన్నా ఇచ్చిండు, 2 గుంటలు ఉన్నా ఇచ్చిండు, ఇప్పుడు ఇస్తుండా? అన్నే లేవా. ఇప్పుడు వాడు వచ్చి ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయింది, సంవత్సరంన్నర అవుతుంది. ఇక మాకు కూడా ఆశ ఉంటుంది కదా రైతుకు, ఇవేమన్నా కూరగాయలకు రేటు ఉందా? మాకు ఎవ్వి లేవు. మేము ఇల్లు కట్టుకున్నాము, ఇల్లుకి ఇస్తున్నాడు, అవి లేవు ఇవి లేవు ఎవ్వి లేవు.